అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర భృతి ఐఆర్ 27% ఫిక్స్ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్‌గా విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు మరియు ప్రభుత్వాల మధ్య ఫిట్మెంట్ పోరాటం ఒక సమగ్ర విశ్లేషణ. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్యోగుల వేతన సవరణలు, పీఆర్సీ పే రివిజన్ కమిషన్ మరియు కరువు భత్యం డీఏ ఎల్లప్పుడూ ఒక సున్నితమైన మరియు ప్రభావవంతమైన అంశంగా ఉంటూ వస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క ఉద్యోగులు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా తమ వేతనాలను పెంచుకోవడానికి ప్రభుత్వాలపైన నిరంతరం ఒత్తిడి తీసుకొస్తారు. ప్రభుత్వాలు కూడా తమ ఎన్నికల హామీలు, ఆర్థిక పరిస్థితి మరియు రాజకీయ వ్యూహాలను బట్టి ఈ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో గత 2 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని ముఖ్యమైన పరిణామాలను పరిశీలిద్దాము. ముఖ్యంగా అక్కడ చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగుల వేతనాలు అంటే 2014 నుంచి 2019 మధ్యలో ఎలా ఉండేవి అంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఉద్యోగుల వేతన సవరణ ఒక కీలక అంశంగా మారింది. ఉద్యోగుల సంఘాల ఒత్తిడి మేరకు ఆయన ప్రభుత్వం 43% ఫిట్మెంట్‌నైతే ప్రకటించింది. అది అప్పట్లో ఒక పెద్ద పెంపుగా పరిగణించబడింది. సో, ఈ 43% ఫిట్మెంట్ ఏదైతే ఇచ్చిందో ప్రభుత్వము, ఇది చరిత్రలో ఎన్నడూ ఇయ్యనటువంటి ఫిట్మెంట్ అనమాట. అత్యధికంగా ఇచ్చినటువంటి ఫిట్మెంట్‌గా నమోదైంది. మరి ముఖ్యంగా తెలంగాణలో గూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 41% ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అప్పుడే 2 రాష్ట్రాలు విడిపోయి కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో ఇద్దరు హోరాహోరీగా ఆహ్, అటు తెలంగాణ, ఇటు ఏపీలో తెలంగాణలో 41% ఇస్తే దాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు 43% అంటే 2% ఎక్కువ ఇచ్చారు. ఈ నిర్ణయం ఉద్యోగుల మధ్య చంద్రబాబు నాయుడు గారు పట్ల సానుకూల వాతావరణాన్నయితే సృష్టించింది. అయితే ఇది అప్పట్లో అండి. అయితే 5 ఏళ్ల తర్వాత తదుపరి పీఆర్సీ అమలు చేయాల్సొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్థిక కారణాల రీత్యా అంత భారీ పెంపుకు సుముఖత చూపలేదన్నమాట. ఈ సమయంలో ఉద్యోగుల సంఘాల నాయకుడు అశోక్ బాబు ఉద్యోగుల తరపున గట్టిగా నిలబడ్డారు. మొదట 5% ఫిట్మెంట్ ప్రతిపాదించిన ప్రభుత్వం ఉద్యోగుల తీవ్ర వ్యతిరేకతతో 10%కి చివరకు 20%కి అంగీకరించింది. ఈ పరిణామం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంపై ఉద్యోగుల అసంతృప్తికి దారితీసింది. అధిక ఫిట్మెంట్ ఆశించిన ఉద్యోగులు 20% పెంపు పట్ల అంటే ఫిట్మెంటు కేవలం 20% పెంపు పట్ల తీవ్ర నిరాశ చెందారు. మళ్ళీ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగుల వేతనాలు ఎలా ఉండేవి? 2019 మరియు 2024 మధ్య కాలంలో 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పవర్‌లోకి వస్తే 27% మధ్యంతర భృతి ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగులకు ఈ మేరకు విస్తృత ఆదరణ పొంది మరియు ఆయనను ఎన్నికల విజయానికి ఒక కారణంగా కూడా నిలిచిందనమాట. అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 27% మధ్యంతర భృతినైతే మంజూరు చేశారు. ఇది ఉద్యోగులకు తాత్కాలికంగా ఊరటైతే ఇచ్చింది. అయితే తదుపరి పీఆర్సీ చేయాల్సి వచ్చినప్పుడు 11 పీఆర్సీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం 23% ఫిట్మెంట్‌కి అంగీకరించింది. ఇక్కడ ఏమైందంటే ఇది చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 43% ఫిట్మెంట్ చూసిన ఉద్యోగులు తీవ్ర నిరాశ కలిగి అంతేకాకుండా అంతకుముందు ఇచ్చిన మధ్యంతర భృతిలో 4% వెనక్కి తీసుకుంటామని ప్రకటించడం. ఎక్కడైనా కూడా ఈ యొక్క మనకు ఐఆర్ ఎంతైతే ఉంటుందో మధ్యంతర భృతి ఫిట్మెంట్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ అయితే ఉండాలి. అంటే
ఫిట్‌మెంట్ అనేది మధ్యంతర వృత్తికి తక్కువగా ఉండకూడదు. ఇంతవరకు లేదనమాట. కానీ ఈ యొక్క ఫిట్‌మెంట్‌లో 4% కోత అయితే విధించారు మధ్యంతర వృత్తితో పోల్చుకున్నట్లయితే. సో, వెనక్కి తీసుకుంటామని ప్రకటించడంలో ఉద్యోగుల ఆగ్రహాన్ని మరింత పెంచింది ఈ నిర్ణయం. మరి మరి ఈ నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. అలాగే కాదు పెన్షనర్స్‌కి కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో 7% గాను, 15% ఉంటే 12% గాను అక్కడ 3% కోత విధించిందనమాట. సో, ఉద్యోగ పెన్షనర్స్‌లో తీవ్ర వ్యతిరేకతకైతే దారితీసింది. ఇది ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. మరి ఉద్యోగులు తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని భావించారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన సెంటిమెంట్‌కు అయితే దారితీసింది. జగన్ ప్రభుత్వంపై ఉద్యోగుల వ్యతిరేకతకు కారణాలు. ఉద్యోగులు జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. మొదటిది తక్కువ ఫిట్‌మెంట్ ఇవ్వటం. గతంలో 43% ఫిట్‌మెంట్‌ని చూసినటువంటి ఉద్యోగులు ఇప్పుడు 23% పెంపుతో సంతృప్తికరంగా అనిపించలేదని చెప్పాలి. అలాగే 4% వెనక్కి తీసుకోవడం. ఇచ్చిన హామీలను వెనక్కి తీసుకోవడం ఉద్యోగుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. అంటే మధ్యంతర భృతి 27% ఇచ్చి సో, ఉద్యోగులు ఏమనుకుంటారంటే ఫిట్‌మెంట్ కూడా 27% లేదా 30% అన్నా ఉంటుందనుకుంటారు మినిమమ్. కానీ 4% వెనక్కి తీసుకోవడం కూడా వారికి తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక బకాయిలు, డీఏ బకాయిలు గత ప్రభుత్వాల నుంచి ప్రస్తుత ప్రభుత్వం ఆహ్, నుంచి సో, గత ప్రభుత్వం 2018 నుంచి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 15 నెలలు గడిచాయి. ఇప్పటికి కూడా డీఏ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. ఇంతవరకు ఒక డీఏ చెల్లించలేదు. పెండింగ్ ఉన్నవి. ఎన్నికలకు ముందు మాత్రం కొన్ని డీఏలు విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వము ప్రకటించాల్సిన డీఏలను. సో, మిగిలిన బకాయిల విడుదల చేయకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని పెంచింది. ప్రస్తుతం ఇంకా ఇప్పుడు మనకు 2024, 25కు సంబంధించి 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఉద్యోగులు ఈ మేరకు డీఏలనైతే ఈ యొక్క పండుగ సందర్భంగా కోరుకుంటున్నారు. సో, ప్రకటించాలని. ఇక నాలుగోది పని వాతావరణము. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్యోగులకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పించింది. అంటే శుక్రవారం మధ్యాహ్నం వెళ్లి, సోమవారం మధ్యాహ్నం రావడం వంటివి. సో, జగన్ ప్రభుత్వం అలాంటి వెసులుబాట్లేవి తొలగించి పని వాతావరణాన్ని కఠినతరం చేసిందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇది కూడా వ్యతిరేకతకు ఒక కారణమైంది. మొత్తానికి ప్రభుత్వ వైఖరి ఏంటంటే ఉద్యోగుల డిమాండ్‌లను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని, వారిని బాధ్యతారహితంగా చూసిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మనకు ఈ యొక్క జగన్ ప్రభుత్వంలో, జగన్ రెడ్డి హయాంలో సీఎంగా ఉన్నప్పుడు. మరి ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్ అంచనాలు. ప్రస్తుతం ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ప్రభుత్వంపై ఇప్పటికే ఆర్థిక భారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల ముందు మాత్రమే కొన్ని డిమాండ్లను నెరవేర్చవచ్చనే అంచనా. ఉదాహరణకు ఎన్నికలకు ఒక సంవత్సరం లేదా 6 నెలల ముందు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలలో కొన్నిటిని విడుదల చేయవచ్చని ఉద్యోగులు ఆశిస్తున్నారు. అయితే అన్ని సమస్యలను పరిష్కరించే అవకాశం ప్రస్తుతానికి లేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తప్ప తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగులు ఆశించే అవకాశం ఉంది. మరి ఉద్యోగులు మరియు ప్రభుత్వాల మధ్య వేతన సవరణలు, ఆహ్, అలాగే భత్యాల విషయంలో నిరంతర సంఘర్షణలు కొనసాగుతుంది. ప్రభుత్వాలు ఆర్థిక పరిస్థితులను, రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగులు సో, తమ జీవన ప్రమాణాలను, హక్కులను పరిరక్షించుకోవడానికి పోరాడతారు. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఒక కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్.